అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాని మోదీ పర్యటన ఖరారైపోయింది. ఆయన ఇక్కడికి వచ్చి పలు కార్యక్రమాలు లేదా కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగం కాబోతున్నారు. ఈసారి ఏం ఇవ్వబోతారు, ఎలాంటి వరాలు ఇస్తారు, ఏం చెప్తారు అనేటువంటి క్యూరియాసిటీ అయితే అందరికీ ఉంది. ఈ షెడ్యూల్ ఏం జరగబోతుంది? షెడ్యూల్ అయితే క్లారిటీ వచ్చేసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 2వ తేదీన 2 గంటల తర్వాత ఆయన అమరావతి రీచ్ అవుతారు. 4 గంటలకి సభ అనేటువంటి ప్రణాళికను రెడీ చేసుకున్నారు. పిఎంఓ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఒక రోడ్ షో కూడా ఉంటుంది. అమరావతిలోకి వెళ్ళేటువంటి మార్గంలో ప్రధానమంత్రి దాదాపు 1,00,000 మందిని కలిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక 5 లక్షల మందితో ఈ సభ ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న ఉగాది P4 కార్యక్రమం నిర్వహించినటువంటి వేదిక దాదాపు 250 ఎకరాల భూములను అక్కడ చదును చేసి ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. సో అదే ప్లేస్లో ఇప్పుడు ప్రధానమంత్రి పర్యటనకి సంబంధించి కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు రివ్యూ చేశారు. దానికి సంబంధించి 9 మార్గాల్లో ప్రజలు రావడానికి బయటికి వెళ్ళడానికి అనువుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఇక ప్రధానమంత్రి వచ్చినాక ఏం చెప్తారు అనే దాని మీద ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఒకటి ఏంటంటే 1,00,000 కోట్లకి సంబంధించినటువంటి పనుల ప్రారంభోత్సవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అమరావతి పనులే మనం లెక్క కనిపిస్తుంది. 65,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల్ని ప్రభుత్వం ఇప్పటివరకు 47,000 కోట్ల రూపాయల వరకు టెండర్స్ ఫైనల్ చేసింది. బహుశా 1వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి 1వ తారీఖు లోపు మరికొన్ని క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 10-15 రోజుల్లో, ఈ 10-12 రోజుల్లో మరికొన్ని క్లియర్ అవుతాయి. తర్వాత నాగాయలంకలో DRDO ప్రాజెక్టు పైన కూడా అధ్యయనం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీకి కూడా వర్చువల్గా శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ కలుపుకొని చూస్తే కనుక 1,00,000 కోట్ల రూపాయల పనులు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. అంటే డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ ఉంటున్నాయి అనేది. సభ రాజకీయ సభలాగా ఉంటుందా లేదా ప్రభుత్వ కార్యక్రమం లాగా ఉంటుందా అంటే 100% ఇది ప్రభుత్వ కార్యక్రమంలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మరికొంతమంది అతిథులను కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా ఉంటారు. ప్రధానమంత్రితో పాటు గతంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. అదే పద్ధతిలో ఈసారి కూడా ఆహ్వానించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి, అటు తమిళనాడు నుంచి కూడా పిలిచేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. ఒడిశా నుంచి కూడా పిలిచేటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఇవన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ప్రధానమంత్రి ఏ ప్రకటన చేస్తారు అనేటువంటి దానిపైన 2 అంశాలు. గెజిట్ అనేటువంటి అంశం చుట్టూ ఇప్పుడు ఎందుకు గత 4-5 రోజులుగా సెకండ్ ఫేజ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ అనే చర్చ నడుస్తూ ఉందంటే, గెజిట్ ఇచ్చేలోపే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒక సమగ్ర స్వరూపాన్ని క్రియేట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో అందులో భాగంగానే వరుసగా 1-4 ఆప్షన్స్ని చర్చిస్తూ ఉండడం, అవి బయటికి రావడం, మీడియాలో చర్చకి రావడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ప్రధానమైనటువంటి ఎజెండా రాజధాని ఇదే అని తెలియజెప్పేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రధానమంత్రి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలామందికి చాలా ఆశలు ఉన్నాయి కానీ బట్ వాటన్నిటికంటే కూడా దీని చుట్టూనే ఎక్కువ కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ప్రధానమంత్రి ఫండింగ్ విషయంలో ఆల్రెడీ మనం చూస్తే 2 రోజుల క్రితం 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సభ్యుల పర్యటన జరుగుతుంది. నిన్న క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ముందు ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు సపోర్ట్ చేస్తే వీలైనంత వేగంగా ఇది సాకారం అవుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లోనే జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ ఆధారంగా ప్రధానమంత్రి ప్రకటన ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అమరావతికి ఇప్పటివరకు ఇస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని మళ్ళీ పెంచేటువంటి అవకాశం ఉంటుందా లేదా ఇంకేమైనా మార్పులు ఉంటాయా అనేది ఒకసారి ప్రొసీజరల్ పరంగా, ప్రభుత్వ విధానాల పరంగా, కేంద్ర ప్రభుత్వ పాలసీల పరంగా చేసేటువంటి ప్రకటనగా మనం చూడాలి. కానీ రాజధాని గెజిట్ అనేటువంటి అంశం పైన మాత్రం
ఒక స్పష్టత ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ పర్యటన. పాలనపరమైనటువంటి అంశాలు ఇలా విధంగా అంటే రాజకీయ పరంగా ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే భారీ బహిరంగ సభ, అవును. మరలా పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టేజ్ మీద, చంద్రబాబు గారు ఒక స్టేజ్ మీద, మోదీ గారిని ఒక స్టేజ్ మీద చూడబోతున్నారు. సో ముగ్గురు స్పీచ్ ఏ రకంగా ఉండబోతుంది? రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే ఒకటి, బీజేపీ చాలా స్ట్రాంగ్ గా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనేటువంటి ఆలోచనతో ఉంది. బహుశా ఈ 2-3 రోజుల్లో దానిపైన చాలా సీరియస్ కసరత్తు జరుగుతున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. ఒక 5-6 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. జాతీయ బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా, అంటే అక్కడ మార్పు జరగవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. అందులో రెండు తెలుగు పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకి జాతీయ స్థాయిలో ఆల్రెడీ బీజేపీ స్కూల్ నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు జాతీయ అధ్యక్ష పదవి అనేది. ఆ రకంగా చూస్తే వెంకయ్యనాయుడు గారు, బంగారు లక్ష్మణ్ గారు వీళ్ళందరి తర్వాత కిషన్ రెడ్డి గారికి చాలా పెద్ద గౌరవం దక్కినట్టుగానే మనం చూడాలి. ఇంకోవైపు నుంచి చూస్తే దక్షిణాది మహిళగా పురంధేశ్వరి గారికి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే క్యాబినెట్లో ఆమె వస్తుందని అందరూ అనుకున్నారు. అప్పుడు క్యాబినెట్ బెర్త్ ఇవ్వలేదు కాబట్టి ఆమెను జాతీయ అధ్యక్షురాలుగా చేసేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ చర్చ నడుస్తుంది. అంటే బీజేపీ వ్యూహాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేటువంటి ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అదే క్రమంలో రాబోయేటువంటి ఎన్నికలు, ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. సో ఇప్పుడు ఒకేసారి మళ్ళీ కూటమి నాయకత్వం చాలా బలమైనటువంటి ఐకమత్యంతో మేము పనిచేస్తున్నామని సందేశం ఇచ్చేటువంటి ఒక వేదికగా ఇది మారేటువంటి అవకాశం ఉంది. రాజధానికి సంబంధించి ఇప్పటివరకు ఒక అపోహ, ఒక భయం, ఆందోళన ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భయాలు, ఆందోళన చాలా వరకు తొలగిపోయినాయి. కానీ రాజధాని నిర్మాణం అనేది ఒక రోజులో పూర్తయ్యేది కాదు. 3 నుంచి 5 సంవత్సరాలు ఒక ప్రణాళిక అనుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు పడేటువంటి పరిస్థితి లేదు. సో ఇది మొత్తానికి కూడా ఐక్యంగా మేము రాజధాని విషయంలో నిలబడి ఉంటాం అనేటువంటి సందేశం ఇవ్వడం ఒక ప్రధాన వేదిక అవుతుంది. 3 పార్టీలు కూడా అదొక బలమైనటువంటి వాయిస్గా ప్రజలకు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 ఏళ్లలో జరగబోయేటువంటి నిర్మాణాలు, జరగబోయేటువంటి ప్రారంభోత్సవాల ఆధారంగా అమరావతి సమగ్ర స్వరూపం ఎలా ఉంటుంది అనేది మనం అప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. సో దానికి ఒక భరోసా వేదికగా మనం ప్రధానమంత్రి సభని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి, సౌత్ స్టేట్లో ఈ మధ్యలో జరుగుతున్నటువంటి కొంత ఆందోళన, ముఖ్యంగా తమిళనాడులో హిందీని మా మీద రుద్దుతున్నారనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు 3 కీలక నేతలు ఒకే సభ మీద ఉంటున్నారు కాబట్టి సౌత్ స్టేట్ల అన్నిటికీ కూడా ఒక మెసేజ్ పంపేటువంటి అవకాశం దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాలకి ఒక బలమైనటువంటి సందేశం ఇస్తారు. మీరు చెప్పినట్టుగా ఒకటి, భాషపరమైనటువంటి చర్చ. రెండోది, లోక్సభ సీట్ల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది జనాభా ప్రాతిపదికన చేస్తే అనేటువంటి చర్చ. ఈ రెండింటికి ఒక బలమైనటువంటి భరోసాని, సమాధానాన్ని ప్రధానమంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి భరోసాలో అభివృద్ధి, అమరావతి అనేది ఒక ప్రధానమైన ఎజెండా అయితే, దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి భరోసాలో ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు సీట్ల సంఖ్య పెరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుంది అనేటువంటి ఒక అపోహ బలంగా నాటేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏ ప్రాతిపదికన సీట్ల పెంపు జరుగుతుంది అనే దాని మీద ఇంకా స్పష్టత ఇవ్వకముందర ఈ రాద్ధాంతం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం, కమిట్మెంట్ టువర్డ్స్ సదరన్ స్టేట్స్ అనేటువంటి అంశం పైన ఒక బలమైన ఎజెండాని అమరావతి వేదికగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.